హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి దావత్. ఈరోజు మా వెజిటబుల్ ప్లాంట్స్ చాలా వరకు హార్వెస్టింగ్కి వచ్చినాయి. సో అందులో కొన్ని తీసుకొని ఒక డిష్ చేస్తున్నాం. అదేంటంటే ఇప్పుడు వంకాయలు, టొమాటోస్, బీరకాయ, దోసకాయ ఇవి తీసుకొని రోటి పచ్చళ్ళు చేయబోతున్నాం. సో లెట్స్ గో అండ్ మేక్ ఇట్. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గార్డెన్ వెజిటబుల్స్. ఇది దోస చెట్టు. సో దోసకాయలు కూడా రెడీ అయినాయి. ఫ్రెష్ వెజిటబుల్స్ తెచ్చుకున్నాం కదా. ఈరోజు 3 టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు చూపించబోతున్నాను నేను. ద ఫస్ట్ కాంబినేషన్ ఈస్ వంకాయ దోసకాయ, వెరీ ఫేమస్ కాంబినేషన్. దీనికి అబౌట్ 4 to 5 వంకాయలు, 1 దోసకాయ, ఒక టొమాటో అండ్ కొంచెం కొత్తిమీర. ఇంకొక కాంబినేషన్, అగైన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్ కాంబినేషన్. ఇది బీట్రూట్ పచ్చడి. అబౌట్ 250 grams ఆఫ్ బీట్ అండ్ అబౌట్ 2 to 3 టొమాటోస్. ఇంకో కాంబినేషన్, ఇది కూడా పాపులర్ కాంబినేషన్, బీరకాయ దొండకాయ కాంబినేషన్. ఇది అబౌట్ 1/2 kg ఆఫ్ బీరకాయ అండ్ 5 to 6 దొండకాయ దీనికి. సో రోటి పచ్చళ్ళకి కావాల్సింది ఏంటంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు. రోటి పచ్చళ్ళకి కామన్గా ఒక బేస్ ఉంటుంది. ఆ బేస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూద్దాం. చూసిన తర్వాత వీ విల్ గో టు ఈచ్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ రోటి పచ్చళ్ళు. ఇట్స్ వెరీ సింపుల్, ఈజీ టు మేక్ అండ్ వెరీ ఫ్రెష్, చాలా డెలిషియస్గా ఉంటుంది. పచ్చళ్ళ బేస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 500 grams ఆఫ్ గ్రీన్ చిల్లీస్, 75 grams ఆఫ్ చింతపండు, 75 grams ఆఫ్ వెల్లుల్లి, 2 tablespoons ఆఫ్ జీరా అండ్ సాల్ట్ యాజ్ రిక్వైర్డ్. లెట్స్ స్టార్ట్ మేకింగ్ ద బేస్ ఫర్ ద పచ్చడి. దీనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసేసి ఒక 4 tablespoons ఆఫ్ ఆయిల్. ఈ ఆయిల్ కొంచెం లిటిల్ బిట్ హీట్ అయిన తర్వాత ఈ మిర్చి దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ టిప్ ఏంటంటే, మిర్చి మనం ఇందాక చూపించినట్టుగా హోల్ మిర్చి కాకుండా జస్ట్ కొంచెం కట్ చేసి వేయాలి. అదర్వైజ్ అది ఇలా టాప్ 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 అని దీపావళి టైప్లో అయిపోద్ది. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ పుట్టింగ్ ద మిర్చి ఇన్. మూత పెట్టేసుకొని ఇది కొంచెం ఇలా సాటే అవ్వనివ్వండి. ఒక ఆయిల్ బయటకు వచ్చే వరకు ఒక 5 to 10 minutes ఉంచేసిన తర్వాత దెన్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్. మనం ఇందాక మిర్చి ఫ్రై చేసి పెట్టాం కదా, అది ఆల్రెడీ ఫ్రై అయిపోయి కూల్ డౌన్ అయిపోయింది. కూల్ డౌన్ అయినాక మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ చింతపండు ఏంటంటే, ఇది ఆల్రెడీ వాటర్లో కడిగి దీన్ని సాఫ్ట్ అయ్యేదాకా ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ గార్లిక్, ఈ చింతపండు, జీరా అండ్ సాల్ట్, ఇది మొత్తం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి మిర్చి యాడ్ చేసి మళ్ళీ మిర్చితో పాటు గ్రైండ్ చేయాలి. పచ్చళ్ళకి బేస్ రెడీ అయింది. ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇది యాక్చువల్గా అయితే రోటి పచ్చడి కాబట్టి రోటిలో చేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ ఫీచర్, ఆ కేపబిలిటీ ఉన్న వాళ్ళు అలా ట్రై చేయండి. ఈ బేస్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఆల్మోస్ట్ మీరు 1 month వరకు ఇది నిల్వ ఉంటుంది. ఈ బేస్తోని మీరు ఆఫ్టర్ ఏ వీక్, ఆఫ్టర్ 2 weeks, ఆఫ్టర్ 3 weeks ఇంకా వేరే పచ్చళ్ళు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అనమాట. సో బేస్ ఈజ్ రెడీ. లెట్స్ మూవ్ ఆన్ టు ది ఫ్రైయింగ్ ప్రాసెస్. ఈ పచ్చళ్ళల్లో ప్రాసెస్ ఏంటంటే, ఆల్ వెజిటబుల్స్, మనం ఏ వెజిటబుల్ పచ్చళ్ళు చేస్తున్నామో దాన్ని సాటే చేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు ఇక్కడ బీరకాయ ఆల్రెడీ మనం పీసెస్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. సో బీరకాయ పచ్చడితో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేయండి, అబౌట్ 3 tablespoons. ఈ ఆయిల్ హీట్ ఎక్కువ అవసరం లేదు, డైరెక్ట్ మీరు బీరకాయ ఇందులో సాటే చేసుకోవచ్చు. ఈ మూత పెట్టేసి కొంచెం ఒక 10 minutes సాటే చేయండి. బీరకాయ దొండకాయ పచ్చళ్ళలో మనం ఓన్లీ బీరకాయని సాటే చేస్తాము. దొండకాయని ఇలా చిన్న పీసెస్, క్యూబ్స్ లాగా
కట్ చేసుకొని దీన్ని పచ్చిగానే కలుపుకుంటాం. దీన్ని మీరు సాటే చేయని అవసరం లేదు. ఇప్పుడు సిమిలర్గా మనము బీరకాయ సాటే చేసినట్టు నెక్స్ట్ బీట్రూట్ సాటే చేద్దాము. ఇది పావు కేజీ ఉంది కాబట్టి మనము దీనికి 1 to 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఆయిల్, ఎక్కువ అవసరం లేదు. సో లెట్స్ యాడ్ దెమ్. ఇది కూడా ఒక 10 to 15 minutes నీట్గా సాట్ అయ్యే వరకు ఉంచుకోవాలి, మూత పెట్టేసి. బీట్రూట్ బాగా మగ్గిన తర్వాత టొమాటోస్ని పీసెస్గా కట్ చేసుకొని అది దానికి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వంకాయ కూడా ఫ్రై చేసేద్దాం. వంకాయ ఏంటంటే కట్ చేసిన వెంటనే దీనికి వేసేసుకోవాలి, బికాస్ ఫాస్ట్గా ఆక్సిడైజ్ అవుతుంది అండ్ వంకాయ నల్లగా అయిపోతూ ఉంటుంది. సో లెట్స్ పుట్ ఇట్ ఇన్. ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేసేస్తాను. దీనికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. ఈ వంకాయ బాగా మగ్గిన తర్వాత దీనికి మళ్ళీ టొమాటోస్ యాడ్ చేసుకుంటాం. వంకాయ కుక్ అయిపోయింది, ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఈ ప్రాసెస్లో మనము దీనికి టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా కుక్ అయ్యే వరకు కొద్దిసేపు ఉంచేయాలి దీన్ని. బీట్రూట్ కూడా ఫ్రై అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు దీనికి కూడా టొమాటోస్ యాడ్ చేసేసుకోవాలి. లీవ్ ఇట్ ఆన్ ఫర్ 5 minutes. ఓకే, బీరకాయ కూడా రెడీ అయింది. ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో వెజిటేబుల్ సాటే ప్రాసెస్ మొత్తం అయిపోయింది, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు బీట్రూట్, టొమాటో, బీరకాయ, వంకాయ, టొమాటో అన్నీ రెడీగా ఉన్నాయి. అండ్ మనం ఆల్రెడీ బేస్ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈచ్ వన్ ఆఫ్ దీస్ మనం ఇండివిజువల్గా గ్రైండ్ చేసుకొని బేస్ దీనికి యాడ్ చేసుకోవాలి. దెన్ విల్ బి రెడీ. బీరకాయ మనం ఆల్రెడీ ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఈ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ కామన్ బేస్. ఇది ఇంతకుముందు తయారు చేసింది. అండ్ ఇందులో దొండకాయ కాంబినేషన్ కాబట్టి ఇది స్మాల్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కామన్ బేస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ బేస్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ బేస్ యాడ్ చేసుకోవచ్చు. మనం దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కామన్ బేస్లో. ఇది టేస్టింగ్ చేసి ఇంకా కొంచెం కావాలనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోండి. దొండకాయ కూడా యాడ్ చేసేసుకోండి. అగైన్ మిక్స్ వెల్. ఓకే, బీట్రూట్ పచ్చడి కూడా రెడీ ఆల్మోస్ట్. ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాము. దీనికి ఫ్రమ్ ద కామన్ బేస్ అబౌట్ 1 టేబుల్ స్పూన్ షుడ్ బి గుడ్. అండ్ దీన్ని బాగా మిక్స్ చేయండి. రోటి పచ్చళ్ళు అన్నాక రోటి లేకపోతే ఎలా? సో మన ఫైనల్ పచ్చడికి ఈరోజు ఇది రోట్లో చేస్తున్నాము. ఇది ఆల్రెడీ చాలా మ్యాష్ అయిపోయింది, వంకాయ అండ్ టొమాటో. సో దీన్ని ఇంకా కొంచెం స్మూత్గా ఇలా చేసుకొని దీనికి మనము అగైన్ కామన్ బేస్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఈ కామన్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం రోట్లో దంచుకున్న ఈ వంకాయ టొమాటో మిక్స్ అండ్ ఆల్రెడీ మనం కామన్ పేస్ట్ కూడా యాడ్ చేసాము, కామన్ బేస్ కూడా యాడ్ చేసాము. దీనికి ఈ దోసకాయ పీసెస్ కలిపేసుకోవాలి. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలిపేసేయండి. ఆల్రైట్, మన 3 పచ్చళ్ళు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. లాస్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటంటే తాలింపు చేసుకోవాలి. అది దీనికి యాడ్ చేసుకోవడమే. బీట్రూట్, వంకాయ దోసకాయ అండ్ బీరకాయ దొండకాయ పచ్చడి. మనం తాలింపు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది వీటిలలో యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు
let's start with this one. Okay, this is our final product. In fact, today we have 3. ఇది వచ్చేసి మన బీరకాయ దొండకాయ పచ్చడి, ఇదేమో వంకాయ దోసకాయ పచ్చడి, అండ్ దిస్ ఈస్ ది బీట్రూట్ పచ్చడి.